మహావీర్ ఏం చేస్తున్నావు? హలో ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వేసాను. ఏం వేసావు? ఈ పెయింటింగ్ కూడా నేనే చేసా. సిల్కంతో ఈ పెయింటింగ్ వేసా. దీన్ని వేసా పసుపు కలర్ సిల్కంతో. దీన్నేమో బొగ్గుతో వేసాను. నాకు అడుంది కదా బొగ్గు. ఏది ఇది? అవును, ఈ బొగ్గుతోటే వేసాను. ఏది బొగ్గు? ఇది కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం పెయింటింగ్ ఇది? పాము ఏం చేస్తుంది? ఏం చేస్తుందా? మైండ్ పని చేయట్లేదు. మైండ్ పైకి ఇసిరేసింది. అదే ఈ మైండ్. ఇదేంటి మరి? ఇది సూర్యుడు బొమ్మ. సూర్యుడు ఎండ అంతా దీంట్లో పోతుంది. నీరు పోతుంది కిందకి. ఇదిగో చూడండి ఇక్కడ. అదేంటిది? ఇదా? ఇదొక విచిత్రమైన పాము. దీని పేరు నాకు కూడా తెలీదు. ఇదేమో ఇట్లానే ఇదేమో ఏబి బి. అది బి. నాకు ఏబిసిడీలు తెలీదు, అందుకే బి అన్న. బేబీ 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 బేబీ. ఇంకొకటి చూపేనా? నా చేతితోటే సిలకం అంతా సిలకం డబ్బా సిలకం తీసారు కదా, దాంట్లో నుంచి చిన్న డబ్బాలా చిన్నది ఉంటదిగా, దాంట్లో సిలకం ఉంటదిగా. ఆ సిలకంని నేను నీళ్ళతో తయారు చేస్తా. ఆ బాక్స్ లో ఉన్న సిలకం అంతా తీసేసి చూపిస్తారండి. ఇదే ఆ సిలకం, నేను చేసిన సిలకం. భలే ఉంది. అచ్చం సిలకం లాగానే ఉంది కదా. పసుపు కలర్ లో, ఎల్లో కలర్ లో భలే ఉంది. నేను దూది తోటి పెయింటింగ్ వేసాక ఆ దూది ఇందులో వేసా. మళ్ళీ పేపర్ కూడా వేసా. ఏ పేపర్ అంటే ఇది చదువుకుంటారుగా, ఇది ముసలోళ్ళు ఇలా పట్టుకొని చదువుతారు కదా. అవును, న్యూస్ పేపర్. నేను చెవులో పెట్టుకొని తీస్తారు కదా దూద, దాంతో పెయింటింగ్ వేసిన. యువర్ బోట్స్. అవును, ఇయర్ బడ్స్ పెయింటింగ్ ఇంతసేపు వేసిన. నిన్ననే ఆ పెయింటింగ్ వేసిన. నేనేమో ఇప్పుడేమో ఎండిపోయింది. ఆ దూదిని యువర్ బోర్డ్స్ నుంచి చించి దీంట్లో వేసిన. ఇట్లా ఇట్లా ఇయర్ బడ్స్. యువర్ బోర్డ్స్. ఇయర్ బడ్స్. ఇయర్ బోర్డ్స్. ఇట్లా అంటే చాలా సేపు. ఇప్పుడు కూడా వేస్తావా మహావీర్? ఇప్పుడు చూడండి, ఇదే దూది. అవును. ఒకసారి చూడండి, ఇది నేను నైట్ పేపర్ చించి దీంట్లో వేసాను. పేపర్ ని ముట్టుకోవద్దండి, అది కెమికల్. ఆ కెమికల్ అంతా ఇప్పుడు చూడండి ఎలా ఉందో. దీన్ని పిండితే చూడండి ఎంత కెమికల్ బయటకు వస్తుందో. పడట్లేదు చూసారా? ఇప్పుడు పెయింటింగ్ వేద్దాం రాండి ఫ్రెండ్స్. ఇదే దూది ఇక్కడ వేసిన. ఇందులో ఫస్ట్ ముంచాలి. ముంచాను కదా. ఇప్పుడు తుడిపేయాలి. ఇక్కడ రాసు నీళ్ళతో. లోటా తీసుకో మహావీర్, ఒక లోటా తీసుకొని లోటలు నీళ్ళన్నీ ఖరాబ్ అవుతున్నాయి. లోట పెట్టుకొని లోటతో కడుగు కొన్నాను. ఇప్పుడు శిలకంని పెయింటింగ్ చేస్తా. నేను ఒకటి చేస్తా చూస్తూనే ఉండండి. దీని మీద పడట్లేదు కదా, లేస్తుంది కదా. ఇక్కడ వేద్దాం. ఇక్కడ వేస్తాను. ఇలా రౌండ్ కొనాలి. ఇదేంటిదో బొమ్మ. ఇది నేను వేసిన పేపరే. ఇదిగో చూడండి, ఆ మార్కులన్నీ పోయినాయి. ఆ మార్కులన్నీ కెమికల్ తోటే చేస్తారు. ఎంత కెమికల్.
మొన్న నేను చేతులతోటి వేస్తుంటే ఎంత గడినా కూడా ఎంతసేపు గడినా కూడా పోలే ఫ్రెండ్స్. నాకు ఈ సిలికం చేతిలో వండుకుంటే 3 సార్లు గడినా పోయింది ఇంకా. అందుకే నా చేతులు క్లీన్ డేంజర్ ఫ్రెండ్స్. సిలికం ఇక్కడ బొట్టులా వచ్చింది కదా చిక్క. అబ్బా ఇది ముక్కు ఇలా వేసానుగా. ఇది పువ్వు వేస్తున్నా. పువ్వు ఇది పువ్వు తేనటి అనుకో. నా కాలు నొప్పిలేసింది అందుకే రంగు 2 కాళ్ళు. ఈ కాలే ఫ్రెండ్స్. చిన్నపిల్లలు సూదేసి ఏడుస్తారుగా, అందుకే మీకు ఒకటి చెప్పాను ఈజీగా. తులసాకు వామాకు తీసుకొని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి దాంట్లో మంట మీద స్టవ్ వెలిగించి ఈ వేసిన వాటిని తీసుకొని ఇందాక అలా పిల్లలకి అల్లం వేసి రోజు తాపించారనుకో పోద్ది జలుబు. అప్పుడు ఇన్ఫెక్షన్ లేదు, బాధ లేదు, నొప్పి కూడా లేదు. ఈ ఆకులు ఆకులు ఇప్పుడు ఎలా ఉంది ఫ్రెండ్? బాగుంది కదా. ఇప్పుడు చూడండి. సారీ ఫ్రెండ్స్. నేను గాలిపగట్టం ఎగురేస్తుంటే అది ఎక్కడికి పోయిందండి చెప్పనా? ఎగరేయవచ్చు అటు ఇటు గుద్దుకొని కొంచెం దిగిపోయింది. అయినా ఎగురేస్తుంటే ఎగురుతుంది, మళ్ళీ కాలువలో పడ్డది. ఎట్లా అని చెప్పనా? నేను తాడు వదిలేసి పైకి కాలువలో పడ్డది. గాలిపటాలు ఏం పనికిరావు. ఎప్పుడు దీపావళి వచ్చినప్పుడు ఇదే నా సమస్య. మరి ఏం చేయాలరా ఆయన? చిన్నప్పుడేమో మంచిగా ఆడుకునేవాడిని, ఇప్పుడేమో ప్రాబ్లమ్స్ వచ్చేవాడిని. నేను ఆర్జో బెలూన్ నేనా? ఆర్జో బెలూన్ ఇలా వేయాలి. ఇలానే చూడండి. ఆర్జో బెలూన్ వేసాను కదా. ఆర్జో బెలూన్ వేసాను కదా. ఆర్జో బెలూన్ మళ్ళీ హైడ్రోజన్ బెలూన్. హైడ్రోజన్ బెలూన్. ఏనుగు తొండం చూసారా? ఏనుగు తొండాలా అనేది. ఓకే మహావీర్, మరి ఓకే వద్దు ఫ్రెండ్స్. ఓకే వద్దు డాడీ. ఎందుకు మహావీర్? చూడండి ఫ్రెండ్స్, చూడండి, చూడండి, భలే ఉంది కదా. ఇలా వేస్తే ఇప్పుడు ఉంది కదా, బాగా లాగైంది కదా. ఇప్పుడు తేనె లాగైంది కదా. తేనె లాగా ఇట్లా మీకు తేనె లాగా చేయొచ్చా? ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోయింది. బటర్ఫ్లై కడిగినట్టుంది కదా. ఇప్పుడు ఇది సిల్కం. దీన్ని ఇప్పుడు కడగాలి.
ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఇలా పెట్టి ఇలా ఇలా ఊపాలి, అప్పుడే క్లీన్ అవుతుంది. ఇలా ఇలా అన్నారనుకో నీళ్ళు మొత్తం పడవు. అందుకే ఎంత బాగా క్లీన్ అయింది. బాయ్ బాయ్. ఓకే బాయ్ మహావీర్. చేసుకో బాయ్ ఫ్రెండ్స్. నీ యాక్టివిటీ నువ్వు చేసుకో. ఓకే చేసుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే చేసుకుంటా. నా యాక్టివిటీ నేను, మీ యాక్టివిటీ మీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాకైతే నేను రోజు ఇలానే యాక్టివిటీ చేసుకుంటా ఫ్రెండ్స్. నాకైతే నన్ను చదివిపిస్తాడు రోజు. నోట్స్ తోటి పెన్ను తోటి రాస్తా. ఎన్ని చాలా రాసినావు కదా? అవును. ఓకే.